నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి పర్యటించారు. ఆలగడ్డ నుంచి నంద్యాల వరకు కేసీ కెనాల్కు పరిశీలించిన ఆయన చెత్తతో నిండిపోయిన కేసీ కెనాల్ తూములను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి రైతుకు సమానంగా నీరందించాలన్నదే తమ లక్ష్యమని, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలుగంగా కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత చుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగంగా నుంచి కూడా మనం నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెక్ వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27వ బ్లాక్ వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతుకు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, బనియాన్పల్లె కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పి ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి 4వ బ్లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం. ఆ ఊరి పేరు తిక్కరాజు.